బట్ కస్తూరి గారు వీఆర్ ఆల్ డైయింగ్ టు నో మీరు 3 రోజులు జైల్లో ఏం ఎలా చేశారు? ఉంది అల్లు అర్జున్ గారు ఏం చేస్తుంటారు చెప్తా. జైల్లో బెడ్ ఇవ్వరు. ఆ, మీరు అనుకున్నవచ్చు అందరికి విఐపీసీకి విఐపీ సెల్ ఉంటుంది, స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. నాట్ ఫర్ రిమాండ్ ప్రిజనర్స్. ఇది ఈయన వెళ్ళింది వచ్చి రిమాండ్, కన్విక్టెడ్ కాదు. అవును, కన్విక్టెడ్ ప్రిజనర్స్ కి యూ కెన్ ఆస్క్ ఫర్ స్పెషల్ కేటగిరీ. ప్రివిలేజెస్. మీకేమైంది చెప్పండి అసలు. నాకు రిమాండ్ ప్రిజనర్ ని నేను కూడా అంటే జుడిషియల్ కస్టడీ. అంటే ఏంటో రూమ్ ఉంటుందా, సెల్ ఉంటుందా, మూచలు ఉంటాయా? అవును అవును రెగ్యులర్ గా అంటే అలా బెడ్ లేదా? బెడ్ నేల మీద పడుకోవాలి. నేల దున్- బెడ్షీట్ దుప్పటి? ఇస్తారు, ఒక 2 దుప్పటి ఇస్తారు. కప్పుకోవడానికి ఒక దుప్పటి, కింద వేయడానికి ఒక దుప్పటి ఇస్తారు. నేను చెప్పాను కదా, లోపల వెళ్ళాక కూడా నాకు ప్రిజన్ ఇస్ డిఫరెంట్. ప్రిజన్ ఆఫీషియల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాప్స్. వాళ్ళు కూడా నాకు ఎంత వీలవుతుందో లీగలీ పర్మిసిబుల్ సహాయాలు చేశారు. ఫుడ్ అంటే పెట్టారా? దుప్పటి, కొత్త దుప్పటి ఇచ్చారు, పళ్ళం కొత్త పళ్ళం ఇచ్చారు, లోట కొత్త లోట ఇచ్చారు. వాళ్ళకి చేయాల్సిన చేయగలిగినంత వాళ్ళు చేయగలిగినంత అంతా చేశారు. దే ట్రీటెడ్ మీ వెరీ వెల్. బట్ అక్కడ నేను వెళ్ళినప్పుడు అక్కడ 49 ప్రిజనర్స్ ఉన్నారు. ఐ వాజ్ హౌస్డ్ ఇన్ ద క్వారంటైన్ వార్డ్. క్వారంటైన్ వార్డ్లో ఎట్లా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని అక్కడ ఒక 1 వీక్ వరకు అక్కడ పెట్టి తర్వాత వాట్ ఆర్ ద ఆర్డర్స్ అని చూసి రిమాండ్ ప్రిజన్కి పంపుతారు. కన్విక్టెడ్ ప్రిజన్ అనేది ఇంకా డిఫరెంట్. సో అక్కడ అయితే ఆ క్వారంటైన్లో అందరూ కొత్తగా ఉంటారు. కానీ కొన్ని ప్రిజనర్స్ ఉంటారు, ఆ వార్డ్లోనే ఉంటారు, ఆ బ్లాక్లోనే ఉంటారు. ఎలాంటి వాళ్ళంటే ఫారిన్ ప్రిజనర్స్. నేను వెళ్ళినప్పుడు 3 నైజీరియన్స్, ఒక సౌత్ ఆఫ్రికన్ లోపల అందరూ ఇలా ఇలా ఉన్నారు హ్యూజ్గా. వాళ్ళు అక్కడే ఉంటారు. నార్కోటిక్స్ కేసు